హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ యూనివర్సల్ డోనర్? ఆన్సర్ వచ్చేసి ఓ నెగటివ్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఫ్రూట్ కంటైన్స్ 80% ఆఫ్ వాటర్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బాత్రూంలో ఎంతసేపు ఉంటావు? పిల్లలు ఎక్కువసేపు బాత్రూంలో ఉండిపోతూ ఉంటారు కదండి. సో ఈ సెంటెన్స్, బాత్రూంలో ఎంతసేపు ఉంటావు, ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ లాంగ్ డూ యూ స్టే ఇన్ ద బాత్రూమ్? హౌ లాంగ్ డూ యూ స్టే ఇన్ ద బాత్రూమ్ అంటే బాత్రూంలో ఎంతసేపు ఉంటావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ స్టే ఇన్ ద బాత్రూమ్ దట్ లాంగ్ యూ విల్ బి లేట్. ఇఫ్ యూ స్టే ఇన్ ద బాత్రూమ్ దట్ లాంగ్ యూ విల్ బి లేట్. నువ్వు బాత్రూంలో అంతసేపు ఉండిపోతే నువ్వు లేట్ అయిపోతావు అని అర్థం. Second example, I am telling you in advance, you have to come out in 10 minutes. I am telling you in advance, you have to come out in 10 minutes. నేను నీకు ముందే చెప్తున్నాను, నువ్వు 10 నిమిషాల్లో బయటికి వచ్చేయాలి అని అర్థం. నెక్స్ట్ వన్, బట్టలు మురికి చేసుకోకు. మనం పిల్లలకి రోజు ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, బట్టలు మురికి చేసుకోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ గెట్ యువర్ క్లాత్స్ డర్టీ. డోంట్ గెట్ యువర్ క్లాత్స్ డర్టీ అంటే బట్టలు మురికి చేసుకోకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఎవ్రీ డే యూ స్టే ఇన్ యువర్ యూనిఫామ్. ఎవ్రీ డే యూ స్టే ఇన్ యువర్ యూనిఫామ్ అంటే ప్రతిరోజు నువ్వు నీ యూనిఫామ్ పైన మరకలు చేస్తున్నావు. స్టెయిన్ అంటే మరక. సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ ప్లే ఆన్ ద గ్రౌండ్ ఆర్ ఇన్ ద మడ్? డూ యూ ప్లే ఆన్ ద గ్రౌండ్ ఆర్ ఇన్ ద మడ్ అంటే నువ్వు గ్రౌండ్లో ఆడుకుంటున్నావా లేక బురదలో ఆడుకుంటున్నావా అని అర్థం. మడ్ అంటే బురద. నెక్స్ట్ వన్, మట్టిలో ఎందుకు ఆడుతున్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ ప్లేయింగ్ ఇన్ ద మడ్? వై ఆర్ యూ ప్లేయింగ్ ఇన్ ద మడ్ అంటే మట్టిలో ఎందుకు ఆడుతున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యువర్ క్లాత్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ హోల్ బాడీ ఆర్ డర్టీ. Why are you doing this? Your clothes as well as your whole body are dirty. Why are you doing this? అంటే నీ బట్టలు మరియు నీ ఒళ్ళంతా మురికి అయిపోయింది, ఇలా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ నో యూ హ్యావ్ గాన్ ఇన్ టు ద మడ్ అగైన్ ఐ విల్ బీట్ యూ. ఇఫ్ ఐ నో యూ హ్యావ్ గాన్ ఇన్ టు ద మడ్ అగైన్ ఐ విల్ బీట్ యూ అంటే నాకు గనక నువ్వు మళ్ళీ బురదలోకి వెళ్ళావు అని తెలిస్తే నేను నిన్ను కొడతాను అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు మళ్ళీ కింద పడ్డావా? పిల్లల్ని మనం ఈ విధంగా అడుగుతూ ఉంటాం కదండి, నువ్వు మళ్ళీ కింద పడ్డావా అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డిడ్ యూ ఫాల్ డౌన్ అగైన్? డిడ్ యూ ఫాల్ డౌన్ అగైన్ అంటే నువ్వు మళ్ళీ కింద పడ్డావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ రన్నింగ్ వితౌట్ లిస్నింగ్ టు మీ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ. వై ఆర్ యూ రన్నింగ్ వితౌట్ లిస్నింగ్ టు మీ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినకుండా నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ యూ ఫాలింగ్ డౌన్ బట్ యు ఆర్ నాట్ స్కేర్డ్ ఎట్ ఆల్. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ యూ ఫాలింగ్ డౌన్ బట్ యు ఆర్ నాట్ స్కేర్డ్ ఎట్ ఆల్ అంటే నువ్వు కింద పడిపోతావేమో అని నేను భయపడుతున్నాను, కానీ నీకు ఏమాత్రం భయం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ఎన్నిసార్లు అడిగినా పంపించను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఆస్క్ మీ ఐ విల్ నాట్ సెండ్ యూ అవే. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఆస్క్ మీ ఐ విల్ నాట్ సెండ్ యూ అవే అంటే నువ్వు ఎన్నిసార్లు అడిగినా పంపించను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ ప్లేడ్ సో ఫార్ సో నౌ యూ హ్యావ్ టు రీడ్. యూ హ్యావ్ ప్లేడ్ సో ఫార్ సో నౌ యూ హ్యావ్ టు రీడ్ అంటే నువ్వు చాలాసేపటి నుంచి ఆడుతున్నావు, ఇంకా ఇప్పుడు చదువు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ స్టడీ ఐ విల్ నాట్ లెట్ యూ గో డౌన్ ఎట్ ఆల్. యూ స్టడీ ఐ విల్ నాట్ లెట్ యూ గో డౌన్ ఎట్ ఆల్ అంటే నువ్వు చదువు, ఇంక నేను కిందకి పంపను అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అన్నీ ఒకేసారి తినకూడదు.
బాగా చిన్నపిల్లలతో మనం ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, అన్నీ ఒకేసారి తినకూడదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ షుడ్ నాట్ ఈట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. యూ షుడ్ నాట్ ఈట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్ అంటే అన్నీ ఒకేసారి తినకూడదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఓన్లీ నీడ్ టు ఈట్ 1 చాక్లెట్ ఎ డే, సో ఐ విల్ గివ్ యూ దిస్ లేటర్. అంటే నువ్వు రోజుకి 1 చాక్లెట్టే తినాలి, ఇవి నేను నీకు తర్వాత ఇస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వేర్ డిడ్ యూ ఫైండ్ ద చాక్లెట్స్ ఐ హైడ్. వేర్ డిడ్ యూ ఫైండ్ ద చాక్లెట్స్ ఐ హైడ్ అంటే నేను దాచిన చాక్లెట్స్ నీకు ఎక్కడ దొరికాయి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.